హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ రాకుమారి తిండిబోతు రాక్షసుడు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆయనకు వరుసగా 7 మంది మగపిల్లలు పుట్టినాక చాలా కాలానికి బంగారు బొమ్మ లాంటి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాప లేక పుట్టింది కదా, అదీ కాక అందరికంటే చిన్నది. దాంతో వాళ్ళ అన్నలందరికీ ఆ పాప అంటే చాలా ఇష్టం. ఏది అడిగినా అది క్షణాల్లో తెచ్చిచ్చేవారు. కాలు కింద పెట్టనీయకుండా అపురూపంగా చూసుకునేవారు. 7 అంతస్తుల మేడ కట్టి మెత్తని తివాచీలు పరిచి హంసతూలిక తల్పమేసి అడుగడుగున దాసీలను పెట్టి చిన్న కష్టం కూడా తెలియకుండా చూసుకునేవాళ్ళు. ఇలా కొంతకాలానికి ఆ 7 మందికి పెళ్ళిళ్ళయ్యాయి. భార్యలొచ్చారు. భర్తలు తమకన్నా ఆ పాపని బాగా చూసుకుంటూ ఉన్నారని నెమ్మదిగా వాళ్లకు ఆ పాప మీద బాగా కోపం పెరిగిపోయింది. బయటకు ఏమీ అనలేకపోయినా లోపల మాత్రం ఉడుక్కునేటివాళ్ళు. ఒక్కరోజు ఆ రాజ్యంలో ఉండే కొంతమంది సైన్యాధిపతులు అక్కడక్కడ తిరుగుబాట్లు చేయటం మొదలుపెట్టారు. దాంతో ఆ 7 మంది యువరాజులు తిరుగుబాట్లను అణచటానికి 7 వైపుల సైన్యంతో బయలుదేరారు. అలా పోయే ముందు భార్యలను పిలిచి, మా చెల్లెలు జాగ్రత్త, ఇప్పుడెట్లా ఉందో మళ్ళీ మేము వచ్చేసరికి కూడా అలాగే ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేసినా మిమ్మల్ని మాత్రం బతకనీయం, జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు. వాళ్ళలా వెళ్ళిపోవటం ఆలస్యం. ఇంకా వీళ్ళు ఆ పిల్లని చంపుకు తినటం మొదలుపెట్టారు. తివాచీల మీదనే తప్ప భూమి మీద ఎన్నడూ నడవని ఆ పిల్లతో మండు టెండల్లో ఉత్త కాళ్లతో చెరువు దగ్గర నుంచి నీళ్లు తెప్పించారు. మెత్తని పరుపుల మీదనే తప్ప ఎక్కడా పడుకొని ఆ పిల్లను దిండు లేకుండా కటిక నేల మీద పడుకోబెట్టారు. పంచభక్ష పరమాణాలే తప్ప ఏమీ తినని ఆ పిల్లకు పాచిపోయిన అన్నం, పాచిపోయిన కూరలు పెట్టారు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు దాసీలు అడుగడుగున సేవలు చేస్తూ ఉంటే కష్టమంటే ఏమిటో తెలియకుండా పెరిగిన ఆ పిల్లతో ఇంటి పనులన్నీ ఒకదాని మీద ఒకటి క్షణం కూడా తీరిక లేకుండా చేయించారు. ఆ పాప అన్నలు గనక తిరిగొస్తే విషయం తెలుసుకొని వాళ్ళని ఊరికే విడిచిపెట్టరు కదా. దాంతో వాళ్ళు ఒకరోజు అర్ధరాత్రి పాపం ఆ పిల్లను జుట్టు పట్టుకొని వద్దు అని ఏడ్చి మొత్తుకుంటూ ఉన్నా వినకుండా ఈడ్చి బయటకు పంపించారు. అప్పుడు ఆ పాప ఏడ్చుకుంటూ కళ్ళు తుడుచుకొని, చూస్తూ ఉండండి, రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా, నాకు ఒక రోజంటూ వస్తుంది, అప్పుడు చెప్తాను మీ పని. నేను కూడా మిమ్మల్ని మించిన రాజునే పెళ్లి చేసుకుని నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకొని, చేతుల నిండా గాజులేసుకుని, కళ్ళ నిండా కాటుక బొట్టు పెట్టుకొని, అప్పుడు నా కొడుకు సంకలో ఆడుకుంటూ ఉంటే మీకు బండిగానంత విస్తరాకేసి చాటెడు బచ్చాలేసి రత్నాల గిన్నెలో నుంచి ముత్యాల చెంచాతో నెయ్యి పోస్తా, ఏం వదినా చాలా ఇంకా కావాలనా అని గరిటెతో ఒక్క పోటు పొడవకుంటే నా పేరు తిప్పి పెట్టుకుంటా అని ప్రతిజ్ఞ చేసి అక్కడి నుంచి సరసరా వెళ్ళిపోయింది. ఆ పాపకు ఏ దిక్కున వెళ్ళాలనో తెలీదు, అర్థం కాదు. ఆ చీకట్లో ఎలా పడితే అలా నడుస్తా ఆఖరికి ఒక పెద్ద అడవిలోనికి చేరుకుంది. నడిచి ఇంకా నేను నడవలేను అని అలిసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోయింది. ఆ అడవిలో ఒక పెద్ద రాక్షసుడున్నాడు. ఆడా పిల్లని చూసి పడుకున్న దాన్ని పడుకున్నట్లే అరచేతిలో పెట్టుకుని తన ఇంటికి తీసుకుపోయి ఒక గదిలో పడుకోబెట్టి తాళమేశాడు. పొద్దున్నే ఆమె లేచి చూస్తే చుట్టూ ఒక్క చెట్టు లేదు, కొండ లేదు. నేనెక్కడున్నాను అనుకుంటూ ఉంటే ఆ రాక్షసుడు ధడేల్మని తలుపులు తెరుచుకొని లోపలికొచ్చాడు.
వాణ్ణి చూడగానే ఆ పాప భయంతో గజగజా వణికిపోయింది. ఆ రాక్షసుడు మంచి భోజన ప్రియుడు. అంటే వాడికి రోజుకొక రకం వంట చేపించుకొని తినాలని ఒకటే కోరిక. కానీ వాడికి వంట రాదు. దాంతో ఆ పిల్లను చంపి తినకుండా గదిలో పెట్టుకున్నాడు. ఎవరు నువ్వు, నన్నెందుకు ఎత్తుకొచ్చావు అని భయపడుతూనే ఆ పిల్ల అడిగింది. దానికి వాడు, నువ్వు నాకు రోజు చాడినన్ని బచ్చాలు, విస్తరాకన్ని కజ్జికాయలు, బానంత అన్నము, కుండంత సాంబారు, చాపన్ని అప్పడాలు చేసి పెట్టాలి. అన్నం తిన్నాక గంప ఆకుల్లో చెంబెడు ఒక్కపేళ్ళు, లోటా సున్నము వేసి తాంబూలం ఇవ్వాలి. పడుకున్నాక నిద్రపోవటానికి పాట పాడుతా రోకలి బండతో జోగొట్టాలి. అలా నువ్వు చేసినంత కాలము నేను నిన్ను ఏమీ చెయ్యను. కానీ ఏ రోజైతే నువ్వు చేయటం మానేస్తావో ఆ రోజు నిన్ను చంపి తినేస్తా అన్నాడు. ఆ పాప వాణ్ణి ఎదిరించలేక దాంతో సరే అంది. వాడు ఆ పిల్ల పారిపోకుండా 7 అంతస్తుల ఒంటి స్తంభం మేడ కట్టి ఆమెను ఆ పై గదిలో పెట్టి కింద తలుపులన్నీ తాళం వేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ పాప పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళా రాత్రి పడుకునేదాకా ఒకటే పని, గంపలు చేయలేక కింద మీద పడుతూ ఉండేది. క్షణం కూడా తీరిక ఉండేది కాదు. ఏ మాత్రం కొంచెం తక్కువ చేసినా ఆ రాక్షసుడు ఊరుకునేవాడు కాదు. ఇక్కడ ఇలా ఈ పాప బాధలు పడుతూ ఉంటే అక్కడ 7 మంది అన్నలు తిరుగుబాట్లు అన్నీ అణిచివేసి ఇంటికొచ్చారు. వచ్చి చూస్తేనేమో చెల్లెలు లేదు. ఎక్కడికి పోయింది మా చెల్లెలు, కనిపించటం లేదు అని అడిగితే ఆ 7 మంది కూడబలుకొని, మీ చెల్లెలు ఎవరో సైనికుణ్ణి ఇష్టపడిందంట, మీరుంటే పెళ్ళికి ఒప్పుకోరని, మీరిలా పోవటం ఆలస్యం, మాకెవ్వరికి మాట మాత్రమైనా చెప్పకుండా అర్ధరాత్రి అందరి కన్నుగప్పి పారిపోయింది అని చెప్పారు. అందరూ అలాగే చెప్పేసరికి వాళ్ళు కూడా అదే నిజమనుకున్నారు. పాపం చెల్లెలంటే వాళ్లకు చాలా ప్రేమ. దాంతో ఆమె ఎక్కడికి పోయిందో, ఎలా ఉన్నదో, ఎన్ని కష్టాలు పడుతుందో అని ఆలోచిస్తూ ఆఖరికి అన్నం నీళ్లు మానేసి తినక మనోవ్యాధితో మంచం పట్టారు. అదే సందనుకొని కొంతమంది సైన్యాధికారులు మళ్ళా తిరుగుబాటు చేసి యుద్ధానికి వచ్చారు. పాపం వీళ్ళు చాలా బాధల్లో ఉన్నారు కదా, దాంతో యుద్ధం సరిగా చేయలేక ఓడిపోయారు. భార్యలను తీసుకొని పారిపోయారు. అలా పారిపోయి వాళ్ళని ఎవ్వరూ గుర్తుపట్టలేని ఒక చిన్న పల్లెటూరికి చేరుకొని అడవిలో కట్టెలు కొట్టి వాటిని చుట్టుపక్కల అమ్ముకుంటూ బతకసాగారు. అన్నలిక్కడ ఇలా కష్టాలను అనుభవిస్తూ ఉంటే చెల్లెలక్కడ ఆ రాక్షసుని చేతిలో బాధలు పడుతూ ఉంది. ఒకరోజు ఆ అడవి పక్కనే ఉన్న ఒక పెద్ద రాజ్యానికి చెందిన యువరాజు వేటకని అడవిలోకొచ్చాడు. వచ్చి ఆ అడవి మధ్యలో ఒక పెద్ద ఒంటి స్తంభం మేడ చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు ఈ అడవిలో ఇంత పెద్ద మేడ నేను చూడనే లేదు, ఎవరు కట్టారు దీన్ని అనుకొని గుర్రాన్ని ఒక చెట్టుకి కట్టేసి వెళ్ళి చూస్తేనేమో తాళం వేసి కనిపించింది. ఎవరూ లేరేమో అనుకొని వెనక్కు తిరుగుతూ ఉంటే ఆమె పైన వంట చేస్తూ ఉంది. ఆ వెలుగు పొగ కనబడుతున్నాయి. దాంతో రాజు ఒక్కొక్క మేడ కష్టపడి ఎక్కుతా నెమ్మదిగా 7వ మేడ చేరుకున్నాడు. చేరుకొని చూస్తే అక్కడ నెమలీకలాగా అందంగా ఉన్న ఆ పాప వంట చేస్తూ కనిపించింది. యువరాజు లోపలికొచ్చి ఆశ్చర్యంగా, ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. అప్పుడు ఆమె జరిగిందంతా చెప్పింది. అప్పుడు ఆ యువరాజు, నువ్వు ఎలాగైనా సరే వాడి ప్రాణాలు ఎక్కడున్నాయో కనుక్కో, మిగతాది నేను చూసుకుంటా అన్నాడు. ఆమె సరే అన్నది. ఇక ఆ రోజు రాత్రి ఆ పాప కొత్త వంటకాలు ఎప్పుడూ లేనంత రుచిగా చేసి రాక్షసుడు వస్తూనే పెట్టింది. వాడు లొట్టలేసుకుంటా అన్నీ తినగానే గంప ఆకుల్లో చెంబు ఒక్కలు, లోటా సున్నము,
వేసి నోటికందించింది. వాడు ఆనందంగా నములుతూ ఉయ్యాల మీద పడుకోగానే దాన్ని ఊపుతా రోకలి బండతో జోకొడతా, నాకు నువ్వు నీకు నేను తప్ప మనకు ఎవ్వరూ లేరు కదా, నువ్వు ప్రొద్దుననంగా వెళ్తే రాత్రి వరకు రావు, బయటకి వెళ్ళినప్పుడు నీకేమైనా అయితే ఇక్కడ నా గతి ఏం కావాలి అని ఏడుస్తూ ఉంది. దానికి వాడు పెద్దగా నవ్వుతా, ఓసి పిచ్చిదానా, ఎందుకు అనవసరంగా భయపడతావు, నా ప్రాణాలు తీయటం అంత సులభం కాదులే, ఇక్కడికి 7 మైళ్ళ దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు తొర్రలో ఒక చిన్న చిలుక ఉంది, దాంట్లో నా ప్రాణాలున్నాయి, దాన్ని చంపితే కానీ నేను చావను అన్నాడు. తర్వాత రోజు పొద్దున్నే ఆ రాక్షసుడు బయటికి పోగానే ఆమె ఆ విషయం యువరాజుకి చెప్పింది. ఆహా అలాగా అని ఆ రాజు గుర్రమేసుకుని వెళ్ళి ఆ మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకను పట్టుకుని ఒక్క వేటుతో తల నరికాడు. అంతే, ఆ రాక్షసుడు అక్కడికక్కడే కింద పడి గిలగిలా కొట్టుకుంటూ రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. ఆ యువరాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమెను పెళ్లి చేసుకున్నది చాలా పెద్ద రాజు కదా, దాంతో మళ్ళా ఆమెకు రాజవైభోగం పట్టుకుంది. ఆమెను రాజు చాలా ప్రేమగా చూసుకునేవాడు. కొన్నాళ్లకు వాళ్లకు కొడుకు పుట్టాడు. పుట్టాక ఆమెకు అన్నవాళ్లను ఒక్కసారి చూడాలి అనిపించింది. భర్తతో చెప్పింది. భర్త ఏమో సరే వెళ్ళిరా అన్నాడు. పోయి చూస్తే అక్కడ అన్నలు లేరు, వదినలు లేరు. జరిగిందంతా తెలుసుకొని చాలా బాధపడింది. సరే ఎలాగైనా సరే అన్నవాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవాలని రోజుకొక ఊరిలో అందరినీ పిలిచి ఉచితంగా భోజనాలు పెడుతూ తాను మాత్రం ఎవ్వరికీ కనిపించకుండా మిద్దె మీద కూర్చొని వచ్చిపోయే వాళ్ళల్లో తన అన్నలేమైనా ఉన్నారేమోనని వెతకసాగింది. వాళ్ళ అన్నవాళ్ళు అడవిలో కట్టెలు కొట్టుకుని అమ్ముతా ఒకరోజు చెల్లెలున్న ఊరికి వచ్చారు. అక్కడ ఉచితంగా అందరికీ అన్నం పెడుతూ ఉంటే తిందామని వీళ్ళు కూడా వాళ్ళ భార్యలను పిలుచుకుని వచ్చారు. ఆమెమో మిద్దెపై నుండి అన్నావదులను చూస్తూనే గుర్తుపట్టింది. వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అంతలో ఆమె వదినలతో చేసిన సవాలు కూడా గుర్తుకొచ్చింది. వెంటనే నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని చేతుల నిండా వజ్రాల గాజులేసుకొని కళ్ళకు కాటుక పెట్టుకొని సంకలో కొడుకు ఆడుకుంటా ఉంటే వచ్చి అందరికీ మామూలుగా విస్తరాకు లేస్తే వదినలకు మాత్రం బండిగానంత విస్తరాకు వేసింది. ఏంటబ్బా ఇదేంటబ్బా ఇంత పెద్ద ఆకేసింది అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే ఒక్కొక్కరికి ఆకులో చాటెడు బచ్చాలు వేసి రత్నాల గిన్నెలో నుంచి ముత్యాల చెంచాతో ఆ బచ్చాల మీద నెయ్యి పోస్తూ ఏం వదినా చాలా ఇంకా కావాలనా అని గరిటతో ఒక్క పొట్టు పొడిచింది. దాంతో అద్దిరిపడి వాళ్ళందరూ తలెత్తి చూస్తే ఆమె చిరునవ్వులు నవ్వుతా చిన్న బిడ్డను చంకన వేసుకుని కనిపించింది. వెంటనే వాళ్ళు ఆమెను గుర్తుపెట్టి కళ్ళల్లో నీళ్లతో మమ్మల్ని క్షమించమ్మా, నీకు చాలా అన్యాయం చేశాం, అందుకే మా బతుకులు ఇట్లా నాశనమైపోయాయి అని ఏడ్చారు. అన్నలు జరిగిందంతా తెలుసుకొని భార్యలను తిట్టారు. సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటి నుంచైనా అందరం కలిసి ఉందాం అని ఆమె అన్నావదినలందరినీ భర్త దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేసింది. ఆయన వాళ్ళందరికీ బాగా మర్యాదలు చేసి తన సైన్యాన్ని వాళ్ళకిచ్చి వెళ్ళండి, వెళ్ళి మీ రాజ్యాన్ని మీరు గెలుచుకోరండి అన్నాడు. వాళ్ళు సరే అని తన సైన్యంతో వెళ్ళి మళ్ళా తమ రాజ్యాన్ని తాము గెలుచుకున్నారు. అప్పటి నుంచి అందరూ ఎటువంటి గొడవలు లేకుండా పండుగలకు ఒకరింటికి ఒకరు వస్తూ పోతూ హాయిగా కలిసిమెలిసి ఉన్నారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.